వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం తీవ్ర అన్యాయమని సిపిఎం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెంలో గాంధీ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొనసాగించాలి ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ గారి పేరును కొనసాగించాలి. తిరస్కరిస్తున్నాం ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరును వ్యతిరేకిస్తున్నాం ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ గారి వ్యతిరేకిస్తున్నాం ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ. వామపక్షాలు పార్లమెంట్లో 63 స్థానాలు ఉన్నాయి. ఆ రోజు గ్రామీణ ప్రజలు సుఖంగా జీవించాలని, వాళ్ళకి పని కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు వామపక్షాలు కాంగ్రెస్ సపోర్ట్తో వామపక్ష సపోర్ట్తోనే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మనం సాగింది. దానికోసంగా ఈ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పోరాడి పార్లమెంటులో ఈ పథకాన్ని అమలు చేశారు. అందుకని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు పెట్టి ఈ దేశంలో కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఉపాధి ప్రజలకి మేలు చేసేందుకు ఉపయోగపడింది. అయితే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాను దీన్ని కేటాయించిన నిధులన్నీ తగ్గిస్తూ వచ్చి ఈరోజు ఒకేసారి ఆ మహాత్ముడి పేరు తీసేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు ఆర్ఎస్ఎఫ్ గొండాలు మహాత్మా గాంధీని చంపేశాయి. ఈరోజు ఆయన పేరునే తీసేసి ఈ భారతదేశంలో ఆయన పేరు ఉండకుండా చేయాలని ఆలోచనతోనే ఎన్ని చేశారు. దీనికి మా పార్టీ రాష్ట్ర కమిటీ కానీ కేంద్ర కమిటీ తీవ్రంగా నిరసన తెలియజేసింది. ఆ నిరసనలో భాగంగానే ఈరోజు ఈ గాంధీ గారికి పొలమాలేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఇది గాంధీ మహాత్ముడి పేరు మళ్ళీ పునఃప్రారంభం చేసిన దాకా ఈ నిరసన తెలియజేస్తూ ఉంటాం. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.